హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయరామ్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ఈరోజు వీడియోలో మనం దివాళీ దగ్గరలో ఉంది కాబట్టి హ్యాంగింగ్ దియాస్ చూపించబోతున్నానండి. ఏ విధంగా ఇంట్లోనే హ్యాంగింగ్ దియాస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ క్యాండిల్స్ అండి. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించానండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ లింక్ ఇస్తాను, చూడకపోతే చూడొచ్చు. ఇవి వచ్చేసి ఇలా వాటర్ క్యాండిల్స్ తోటి ఇలా హ్యాంగ్ చేశాను. ఇదేనండి నేను వాటర్ క్యాండిల్స్ చేసింది. నేను ఈ వాటర్ క్యాండిల్స్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మిస్ అయితే చూడండి. ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి దివాళీ దగ్గరలో ఉంది కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా హ్యాంగింగ్ దియాస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బాల్కనీలోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో హ్యాంగింగ్ దియాస్ కూడా చేశానండి. మీరు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడకపోతే చూడవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బాల్కనీలోకి అలాగే ఇంట్లో ఆర్చికి అలా మన ఇష్టం అండి. మనకి ఎక్కడైతే ఇవి సెట్ అవుతుంది అనిపిస్తుందో అక్కడ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. దివాళీకి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చిన్న చిన్న టిప్స్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను మీకు. చూసారు కదా, నేను ఇక్కడ పురుకోస థ్రెడ్ ఉంటుందిగా, పురుకోస నార్మల్గా మనము ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. ఆ పురుకోస తీసుకోవాలి. చాలా సన్న పురుకోస అయితే బాగుంటుందండి. ఇవి వచ్చేసి ఈ విధంగా నేను 12 వరుసల్లాగా తీసుకున్నాను. 6 pairs అంటే 12, 6 pairs లాగా ఈ విధంగా నేను లెంత్ మనకి హ్యాంగ్ అవ్వడానికి ఎంత లెంత్ అయితే సరిపోతుందో అంత లెంత్ చూసుకొని మనం తీసుకోవచ్చు మెజర్మెంట్. చూసారు కదా, నేను ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాను టోటల్గా 12 ఉన్నాయో లేదో అని. వాటర్ క్యాండిల్స్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో చాలా ఎక్కువసేపు లైట్ అనేది వస్తుంది. అలాగే మనం ఇప్పుడు గ్లాస్లో అంత ఆయిల్ అనేది వేయలేము కాబట్టి వాటర్తో ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్, నార్మల్గా మనం పూలు అల్లడానికి యూజ్ చేస్తాం కదా ఈ థ్రెడ్ని బేస్కి నేను టై చేయబోతున్నానండి. స్టిఫ్గా ఉండడానికి, మన గ్లాస్ వెయిట్ అనేది పడకుండా ఉండడానికి నేను ఒక 6 rows దాకా తీసుకొని ఇలా టై చేస్తున్నాను. ఇది బేస్ కోసం అండి. మన గ్లాస్ వెయిట్ అలాగే అందులో వాటర్ ఫిల్ చేస్తాం కాబట్టి బేస్ అనేది మనకి పడిపోకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా నేను టై చేస్తున్నాను. టోటల్గా 6 pairs లాగా తీసుకున్నాను పురుకోస. చూసారు కదా, ఇది బేస్.
నెక్స్ట్ పేర్స్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాను. టోటల్గా 6 పేర్స్ వచ్చేలాగా. ఇక్కడ మనకి 12 ఉన్నాయి కదా, ఈ 12ని 6 పేర్స్ లాగా తీసుకుంటున్నాను. 2 చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లుకింగ్ చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ఆర్చ్కి ట్రై చేశాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను హ్యాంగింగ్ దియాస్ అని వేరే మోడల్ కూడా చూపించానండి. సేమ్ ఇలాగే హ్యాంగ్ చేస్తూ, కాకపోతే అది కార్డ్బోర్డ్తో చేశాను. ఇది వచ్చేసి వాటర్ క్యాండిల్స్ అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అది కూడా లింక్ ఇస్తాను, చూడకపోతే చెక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ లాగా వస్తుంటాయి. చూసారు కదా, ఇక్కడ 6 పేర్స్ లాగా తీసుకొని ఇలా టై చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా టై చేస్తున్నాను. అన్నీ ఇలా టై చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా, అన్నీ ఇలా టై చేసిన తర్వాత మళ్ళీ మనకి నెట్ ఉంటుంది కదా, నెట్ అలా టై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా టై చేసిన దాంట్లో మళ్ళీ ఒక రో తీసుకొని ఇంకో దానిలో ఇంకొకటి కూడా టై చేసాం కదా, అందులో కూడా ఇంకో థ్రెడ్ తీసుకొని మళ్ళీ మనకి నెట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టై చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఈ రోలో నెక్స్ట్ రోలో ఒక్కొక్క రో తీసుకొని మళ్ళీ టై చేస్తున్నాము. ఈ విధంగా నెట్ లాగా మనము టై చేసుకుంటున్నాము. ఒక 2 స్టెప్స్ లాగా టై చేసుకుంటే సరిపోతుందండి. మన గ్లాస్ లెంత్ని చూసుకొని
చూసారు కదా, ఈ విధంగా నేను 2 స్టెప్స్ లాగా, అంటే గ్లాస్ మనకి ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో నెట్ అల్లుకుంటే సరిపోతుంది. ఇలా చూసారు కదా, 2 స్టెప్స్ లాగా నేను ఇక్కడ అల్లాను. మనకి రెడీ అయిపోయిందండి, హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్తో మీకు చూపించబోతున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఈ విధంగా మనకి నెట్ లాగా వస్తుందండి. ఇలాగే నేను టోటల్గా 4 దియాస్ రెడీ చేశాను. మనకి లెంత్ ఎంత కావాలి అనుకుంటే అంత ఆ థ్రెడ్ సైజ్ అనేది పెంచుకుంటూ పోతే సరిపోతుంది. చూసారు కదా, నేను టోటల్గా 4 దియాస్ని చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ పేపర్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో తెలియకపోతే వాళ్ళ కోసం క్లియర్గా ఇక్కడ కూడా చూపించబోతున్నాను. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో రౌండ్గా ఒక పేపర్ని కట్ చేసుకొని ప్లాస్టిక్ పేపర్ని మిడిల్లో ఇలా హోల్ చేసుకోవాలి. మనకి దీపము కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ అనేది దీపం పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాటర్ క్యాండిల్స్ వెలిగించినాక పెడితే ప్రాబ్లం అవుతుందని ముందే టై చేస్తున్నానండి. మనము ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలో ముందే హ్యాంగ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ క్యాండిల్స్ చేసుకుంటే బెటర్. చూసారు కదా, ఈ విధంగా టై చేసుకోవాలి. పక్కనే ఉన్న గ్లిటర్ షీట్ ఉంటుంది కదా, గ్లిటర్ షీట్తో నేను ఆ క్రాఫ్ట్ చేశానండి. అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడకపోతే చూడండి. చూసారు కదా, ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్లో
దియాస్ రెడీ చేస్తున్నాను. ఫోర్ క్యాండిల్స్కి 4 దియాస్. ఇక్కడ వాటర్తో ఫిల్ చేస్తున్నాను. నార్మల్గా కొంతమందికి వాటర్ క్యాండిల్స్ ఇవంతా రిస్క్ లాగా అనిపిస్తే సేమ్ ఇలాగే ఉంచి దియాస్లో ఎల్ఈడి లైట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కదండి, అవైనా మనము ఆ గ్లాస్లో వేసుకోవచ్చు. మన ఇష్టం అండి అది. నెక్స్ట్ వచ్చేసి అన్నిట్లో వాటర్ వేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేను ఇక్కడ కలర్స్ కూడా కలిపాను. బ్లూ, ఆరెంజ్, ఎల్లో, పింక్, గ్రీన్. ఫోర్ కలర్స్ కలిపానండి. బ్లూ, ఆరెంజ్, గ్రీన్, పింక్. నార్మల్ వాటర్తో అయినా పెట్టేసుకోవచ్చు అండి, ఇది మన ఇష్టము. కొంచెం కలర్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అనేసి నేను కలర్ యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రై గ్లిట్టర్ ఉంటుంది కదా గోల్డెన్ కలర్ది, అది కూడా లైట్గా వేసానండి. కొంచెం షైనీగా ఉంటుంది చీకట్లో అనేసి నేను డ్రై గ్లిట్టర్ కూడా యూస్ చేశాను. ఓన్లీ వాటర్లో అయినా డ్రై గ్లిట్టర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కొద్దిగానే వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనము కాటన్తో రెడీ చేసుకున్న దియాస్ ఉంటాయి కదా, ఆ దియాస్ని పెట్టి ఇంకా వెలిగించుకోవడమే. ఇదంతా రిస్క్ లాగా ఉంటే ఎల్ఈడి లైట్స్ అయినా మనము హ్యాంగ్కి గ్లాస్లో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను దీపాలను వెలిగిస్తున్నాను. చూసారు కదా, పైన మనకి డ్రై గ్లిట్టర్ ఉంది కాబట్టి షైనీగా అనిపిస్తుంది. లైట్ ఆఫ్ చేస్తే ఓవరాల్గా మనకి ఇలా లుక్ ఉంటుంది. చూసారు కదా, పైన మనం డ్రై గ్లిట్టర్ వేసాము, అది షైనీగా కనిపిస్తుంది. వీడియోల కంటే కూడా బయట చాలా బాగుంటుందండి. నార్మల్గా చూస్తే మనకి చాలా అందంగా ఉంది దీపాలు. చూసారు కదా, మనకి డ్రై గ్లిట్టర్ ఎలా కనిపిస్తుందో గోల్డెన్ కలర్. ఈ దీపావళికి ఇలా ట్రై చేయండి హ్యాంగింగ్ దియాస్. అందరికీ హ్యాపీ దివాళీ అండి అడ్వాన్స్గా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.